చెప్పు నాకు యాక్షన్. నువ్వు ఆ పక్క ఉంటే ఎట్లా వస్తుంది, ఈ పక్కకు రా. నువ్వు కూడా ఖాళీగా కూర్చోకపోతే నువ్వు కూడా వచ్చి మాతో రీల్స్ చేయొచ్చు కదన్నా. రే ఈ రోజు మీ మామయ్యలతో ఎట్లన్నా గానీ ఆస్తిలో వాట అడుగుతున్నారా? పోదాం. అన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య. బాగుంటానేంలే, మన ఇద్దరం చేద్దాం బా. నిన్ను ఇప్పుడు 10 మందిలో పోతే నిన్ను అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు. నాకెట్లున్నాయి ఇంకా సరేనా? బాగుందా? ఎవరు? అయ్యో అక్క వచ్చినట్లుందన్నా. రా అక్క, ఇప్పుడు రీల్స్ చేస్తున్నాం, ట్రెండ్ అది. ఇప్పుడు రీల్స్ చేసినాం అనుకో ఫుల్ ఫేమస్ అవుతాం. నా మేనల్లుడు కూడా పంపించి చేస్తాం. మీ రీల్స్ మళ్ళీ చేతులే గానీ నాకు మీ ముగ్గురు నాకు ఆస్తిలో వాట ఇవ్వలేదనుకో, నేను నా కొడుకు ఈడ కూర్చుంటా. మీ బావతో కూడా చెప్పొచ్చు నా గట్టిగా. ఏం అడుగుతుందో విన్నారా? ఇన్నాళ్ళకి మన ఆడపిల్ల నోరు తెరిచి అడిగింది, మన ఆస్తిలో భాగం కావాలంట. నేనైతే నా దిగువపలం రాసిస్తా. మీరేం రాసిస్తారన్నా? నువ్వు దిగువపలం అంటే ఆ పైన ఉండేది అది రాసిస్తారా? రెండు కంబైన్ గా చేసుకుంటది అక్క. కాదురా, నువ్వేం రాసిస్తావు అక్కకి? నా యూట్యూబ్ ఛానల్ రాసిస్తా లెక్క నీకు. కాదురా, నీ యూట్యూబ్ ఛానల్ తీసుకొని నేనేం చేయాలా? అక్క యూట్యూబ్ ఛానల్లో నేను తిక్క వీడియోలు చేసి దండిగా అప్లోడ్ చేసినాను. అన్ని నీకు డాలర్లే వస్తాయి. అవునారా తమ్ముడు? యూట్యూబ్ ఛానల్ నా పేరు మీద రాసిరైతే. అక్క దాంట్లో కొద్దిగా చిక్కుంది అక్క. అది మాంటేషన్ కాలేదు. మాంటేషన్ కావాలంటే డబ్బులు అడుగుతాంది అక్క యూట్యూబ్ ఛానల్. దానికి కొద్దిగా ఖర్చు పెట్టుకున్నామంటే నీ పేరు మీదే రాసిచ్చేస్తాను నేను. కాదురా, లచ్చలు వచ్చేటప్పుడు వేలు కట్టేదేం పెద్ద సంగతి. ఎంతో చెప్పురా, నేను ఫోన్ పే చేస్తాను. అక్క ఎంత లేదక్క, 50,000 చాలు. సర్లేరా, ఫోన్ పే ఇప్పుడే వేస్తాను నీకు 50,000. నువ్వు కాలు కట్టుకొని భోజనం అన్నం పెట్టుకుని వీడియో మీద కదరా మన భూమి అక్కకి రాసి యూట్యూబ్ అని 50,000 తీసుకుంటే ఇది చాలా మేధ నడుపుడు అయినా కానీ చాలా మేధ. మన ఇద్దరమే చూడు తెలివి తక్కువ ఉన్నాయండి. పొలం పోగొట్టుకుంటే అమ్మాయి పిల్లప్పుడు నుంచి చెప్తాండి, అది ఊతే రా అడిగిందా తిక్కలు దా బాబు ఏమడినా ఏమరా ఆయన. అబ్బా తిక్కలు కాకుండా యూట్యూబ్ ఛానల్ ఊరిందండి. ఈయనతో ఈడు 50,000 తీసుకున్నాడు ఆ బాబుతో. ఎట్లా ఉన్నారన్నా? సర్లేదు కానీ డిస్కషన్ చేసేది నాకు పక్కకు రాండి. మీరు డిస్టర్బెన్స్ చేస్తారు. అలాంటి పెద్దోళ్ళు కానీ కలిపేస్తావు కదా నువ్వు. బాగా దొరికినావు నువ్వు కానీ వాళ్ళ తగ్గట్టు ఒక వస్తావు కదా అటు సైడ్ లో పోదాం. మళ్ళీ సరే నీకు పిచ్చి పట్టించినాడు వాడు, పిచ్చి పట్టించినాడు పోతాను. బాగుంది. ఇది అప్లోడ్ చేసేస్తాను.